మా పిల్లల గురించి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా స్టడీస్లో, నోట్స్‌లు రాసుకోవటంలో అన్నిట్లో వాళ్ళ కంట్రోల్‌లో ఉంటదండి స్కూల్‌లో. ఏంటంటే ఏదన్నా మనం క్వెషన్ చేస్తే ఏంటి నోట్స్ రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ నోట్స్ ఇస్తారు. ఆ! మండే ఎగ్జామ్ పెట్టుకుని 2 లెసన్స్ నోట్స్ సాటర్డే నోట్స్ ఇస్తారు. నోట్స్ ఇస్తే మేము సండే లోపు అది చదివించేయాలన్నమాట పిల్లల్ని. అంటే వాళ్ళు చదవాలా, మేము చదవాలా అని క్వెషన్ చేసినందుకు పిల్లలు చిన్నపిల్లలు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లలు అంటే వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చేయాలి కదండి. టెక్స్ట్ బుక్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలి, నోట్స్లో కరెక్షన్లు ఉండవు. అవి కూడా మేమే పేరెంట్సే కరెక్షన్స్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో పాటు మేము చదివితే మండే ఎగ్జామ్ రాయగలరు వాళ్ళు. మండే ఎగ్జామ్ అయితే సాటర్డే నోట్స్ ఇస్తాం. ఇట్లాంటి క్వశ్చన్ చేసినందుకు పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళని హెరాస్ చేస్తూ ఉంటారండి. అందుకని ఎవరు పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేయటానికి మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇంతవరకు ఈ కంప్లైంట్ ఎవరి దగ్గర నుంచి రాలేదు, ఓన్లీ మీరు ఒక్కళ్ళే కంప్లైంట్ చేస్తారంటారు. ఏ పేరెంట్ వెళ్ళినా కూడా ఇది ఒక్కటే, రూమ్లోకి వచ్చి మాట్లాడమంటారు. ఆ రూమ్లో ఇది అపాయింట్మెంట్ దొరకడం కూడా 1 hour 2 hours వెయిట్ చేస్తే కానీ దొరకదు. ప్రిన్సిపల్ లేరు, బయటకు వెళ్ళారు, లేకపోతే ఇంకో సమ్ అదర్ రీజన్. ఏంటంటే పేరెంట్స్ కూడా మీట్ అవుట్ ఆఫ్ టైం ఎవరు, ఇంత టైం స్పేర్ చేయటానికి పేరెంట్స్కి అందరూ లేడీస్ రారు, జెంట్స్ వస్తారు మ్యాక్సిమం. వాళ్ళు డ్యూటీలు చేసుకోవాలి, కంప్లైంట్ రావచ్చు కదా, నాకు కంప్లైంట్ చేయొచ్చు కదా అంటారు. వస్తే 1 hour 2 hours అక్కడ కూర్చుంటారు ప్రిన్సిపల్ దగ్గర. వచ్చిన పేరెంట్స్కి ఏంటి ఆన్సర్, మీరు ఒక్కళ్ళే కంప్లైంట్ చేస్తారు, ఇంకెవరు కంప్లైంట్ చేయరు. ఎవరు వెళ్ళినా ఇదే ఆన్సర్, ఏ పేరెంట్ వెళ్ళినా ఇదే ఆన్సర్. అక్కడ పిల్లల్ని హెరాస్ చేస్తారు, నోట్స్ రాసుకోనివ్వకుండా అలా ఇలా బయటికి తిప్పేసి. కల్చరల్ యాక్టివిటీస్లో కూడా అన్నిట్లో డిస్కరేజ్ చేస్తారండి పిల్లల్ని. ఎవరైనా కంప్లైంట్ చేశారంటే వాళ్ళ పిల్లల్ని అన్నిట్లో డిస్కరేజ్ చేసి వాళ్ళ కెరీర్ నాశనం చేయడమే వాళ్ళ ఇదనమాట. ఏమో వాళ్ళ గోల్. స్వాగతం, శుభోదయం. ప్రధానంగా ఏంటంటే ఉక్కు నగరం డిపిఎస్ అనేది ఎన్నో విలువలతో కూడుకున్న స్కూల్ ఇది. ఆనాటి ప్రధాన యూనియన్లన్నీ కూడా 1988లో ఆనాటి పాండే గారు డైరెక్టర్ పర్సనల్ గారితో చర్చించిన పిదప ఈ స్కూలు ఉన్నతమైన విలువలతో కూడుకున్న స్కూలు 90లో ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతోమంది ఎంప్లాయీస్ పిల్లలు అత్యున్నత స్థాయిలో పెరిగారు. విలువలతో కూడుకున్న స్కూల్ని 2016లో ఎస్కే పాండే అనే ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత ఆ తాలూకా విద్యా విధానాన్ని కొంచెం పాడు చేశాడు ఆయన. ప్లస్ ఆయనకు అనుకూలంగా వ్యాపారాలని సీట్లు అమ్ముకోవడం, వచ్చిన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కోసం పెట్టిన స్కూల్ ఇది. ఏదైతే పెట్టారో ఆ విలువలకి తూట్లు పొడిచి ఎంప్లాయీస్ పిల్లలకి సీట్లు ఉండవు. 2 పిల్లలు ఉంటే ఒక పిల్లలకి సీట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత పేరెంట్ అసోసియేషన్గా కానీ ప్రధాన యూనియన్లు అడిగిన తర్వాత కూడా నా ఇష్టం, నేను ఇవ్వను, మీరు చేతనాయం చేసుకోండి అని చెప్పేసి ఆయన ఘంటాపథంగా చెప్తారు. దానికి యాజమాన్య కమిటీ ఇది స్కూలు ఇది కేవలం నో లాస్ నో ప్రాఫిట్ స్కూల్. ఇది బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంపెనీయే కన్స్ట్రక్ట్ చేసింది. ఓన్లీ ప్రిన్సిపాల్ వస్తాడు, ఆపరేట్ చేసుకుంటాడు. దాని ద్వారా లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఈ స్కూల్ని నడిపిస్తున్నారు. ఈయన వచ్చిన తర్వాత చాలా విధాలుగా స్కూల్లో పిల్లలు ఎవ్రీ ఇయర్ 160 మంది పిల్లల్ని ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లో మనకు రావాల్సింది 100% ఇవ్వాల్సింది, కానీ 60 మందిని 70 మందిని తీసుకోవడం, బయట వ్యక్తులకి కేటాయించడం. అది ఏమైనా అడిగితే యూనియన్లు కానీ ఎవరైనా అడిగితే మీకు నచ్చిన చోట కంప్లైంట్ చేసుకోండి, నేను ఎలాగా ఉంటాను, నా ఇష్టం అని చెప్పి చెప్పడం. తద్వారా వచ్చే ఈ సీట్ల అమ్మకాల ద్వారా అమ్ముకుంటాడు ప్రైవేట్ వ్యక్తులకి. సాలీనా 1 కోటి నుంచి 1,35 లక్షల రూపాయలు ఇన్కమ్. కారణం ఏంటంటే 60 నుంచి 70 సీట్లు ఆయన అమ్ముకుంటాడు. స్కూల్ ఏదైతే డిపిఎస్ నామ్స్ అలాగే సిబిఎస్ఈ బోర్డు రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని నిబంధనల ప్రకారం స్కూల్ లోపల పుస్తకాలు అమ్మకూడదు. అయినా కానీ గత కొంతకాలంగా అన్ని యూనియన్లకి చెప్పాము, అందరికీ చెప్పాము, మీడియా మిత్రులకి రకరకాలుగా ప్రయత్నాలు చేశాం. ఆఖరి ప్రయత్నంగా ఇంకా తప్పదని పరిస్థితులు మేము ముందుకు వచ్చాం. మీ ద్వారా నా పిల్ల బయటకు వచ్చింది. దాని పీటీఏ సెక్రటరీగా నా కూతుర్ని అత్యంత కిరాతకంగా ఏడిపించాడు, ఫెయిల్ చేశాడు 11th స్టాండర్డ్. అది కూడా కోవిడ్ రూల్స్ 2022 ఏప్రిల్ 30 వరకు రూళ్ళు ఉన్నా కానీ మా అమ్మాయిని 11th స్టాండర్డ్ నాన్ బోర్డ్ ఎగ్జామ్ అయినా కానీ ఫెయిల్ చేశారు. నేను చైల్డ్ రైట్స్ కమిషన్ ద్వారా అన్ని కంప్లైంట్లు ఇచ్చాం, వాళ్ళందరూ రైట్ చేశారు. గుండు సీతారాం గారు 2023 అక్టోబర్ 30వ తారీఖు కమిటీ చైర్మన్గా వచ్చి ఇక్కడ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్నారు. దాని తర్వాత నెల రోజుల వ్యవధిలోనే ఏపీ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సీసల అప్పారావు గారు కూడా వచ్చారు. దాని ద్వారా ఆయనకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం వెనకాల ఎవరైతే ఉన్నారో అత్యంత ఉన్నత అధికారి తాలూకా కొడుకు ఇక్కడ చదువుకోవడం వల్ల పూర్తిగా పై అధికారులు కొమ్ము కాశారు. దానికి ఏమి చేయలేని స్థితి.
దానివల్ల ఏంటంటే మేము ఏం చేయలేక ఇంకా మీ ద్వారా తెలియజేసాం. నేను దగ్గర 1991 నుంచి పీటీఏ సెక్రటరీగా మా పిల్లలు లేకపోయినా కానీ స్కూల్ కమిటీలో ఉన్నాను. విశాఖ స్టీల్ వర్క్ ఏడీసీగా నేను పనిచేస్తున్నాను ఇప్పటికీ సీనియర్ సెక్రటరీగా. అది అంతర్భాగంగా ఉన్న లైవ్లో ఏదైతే ఉందో పీటీఏ సెక్రటరీ ఎలక్టెడ్ సెక్రటరీని ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. అయినా కానీ కార్మికుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఆయనకు కావాల్సిన వ్యక్తులను ఎవరైతే ఉన్నారో యూపీ కానీ రకరకాల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం, స్థానికంగా ఉన్న ఎవరైతే భూములు కోల్పోయారో ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ సీట్లు దొరకకపోగా ఉద్యోగాలు దొరకకపోగా ఆయన నచ్చిన వ్యక్తుల్ని ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం. రమారామి 4 సంవత్సరాలు పనిచేసిన మహిళా ఉద్యోగులందరినీ నిర్దాక్ష్యంగా తీసేయడం. ఆనాటి లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం జూన్లో వచ్చిన మాలిని విజయశంకర్ మేరీటైమ్ యూనివర్సిటీ చెన్నై నుంచి కూడా కమిటీ మెంబర్గా తీసుకొచ్చి రిక్రూట్ చేసుకున్నారు. వారు రిక్రూట్ చేసిన ఎవరిని కూడా తీసుకోకుండా ఆయన సొంత ఎజెండా ఆనాటి ఎస్బీ దాస్